ఆయుర్వేదం అనేది వెనకబడిపోయిందా? ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఇది ఎందుకు వెనకబడిపోయింది? టాబ్లెట్ వేసుకోవడం 20 నిమిషాలు తగ్గిపోవాలి, 10 నిమిషాలు రిలీఫ్ రావాలి. అది ఇప్పుడుండే ఫాస్ట్ లైఫ్లో ప్రతి ఒక్కరికి కంటికి సంబంధించింది కానీ క్యాన్సర్కి, బ్రెయిన్ ట్యూమర్లే అలాంటి వాటికి కూడా దీంట్లో ఆయుర్వేదంలో మందు ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ షుగర్ లేకుండా చేయండి, బీపీ లేకుండా చేయండి అంటున్నారు. ఆయుర్వేదంలో ఇలాంటివి తీసుకున్నప్పుడు రక్తపోటు ఇక వస్తుందని అని అంటుంటారు. ఏదన్నా కుక్క గరిచినా, పాము గరిచినా ఏదో ఆకు తీసి పిండేసి అది ఏదో చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక ఇంజక్షన్లు వేసి పత్యం ఉండమంటున్నారు. ఇప్పుడు ఆకు ఆయుర్వేదంలో పత్యం ఎందుకు ఉండదు, దీంట్లో ఎందుకు పత్యం ఉంటుంది? ఇమ్యూనిటీ పవర్ పెంచేవాటి, ఇమ్యూనిటీ ఆస్పెక్ట్లో కొంత చూసుకున్న ఆస్వాదంతో చూసుకున్న ఆ రోజు చాలా యాక్టివ్గా ఉంటుంది. జనరల్గా మనం ఇళ్ళలో కూడా చాలా మంది ఇళ్ళలో ఉంటాం. సమదోష సమాధిత్య సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మలహ స్వస్థ ఇత్యాది గీత అన్నారు. నాకు తిరిగిన ఇదేం నేను అరగలేదంటాడు. సరే ఏంటది? బికాజ్ ఆఫ్ తక్కువ డైజెషన్ పవర్. మన ఆరోగ్యం అంటే అగ్ని, జాతర అగ్ని అంటారు. అది ఇప్పుడు దాన్ని అంటారు. దాని గ్యాస్ ట్రబుల్ అంటారు. వెల్కమ్ టు నాయుడు టాక్స్. వెంకటగిరిలోని ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ రామాంజనేయులు గారు, వారి ద్వారా ఆయుర్వేదంలో ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ మెడిసిన్స్కి ఆయుర్వేద మెడిసిన్స్కి ఉన్న తేడా ఏంటి, వాటి వల్ల ఆయుర్వేదంలో పూర్వకాలం నుంచి ఏ విధంగా వాడుతూ వస్తున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుంటాము. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. ఇప్పుడు ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో ఆయుర్వేదం అనేది చాలా ముఖ్యంగా వెనకబడిపోయింది. అది ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఎందుకు వాడాల్సి వస్తుంది? అట్లాగే ఇది ఎందుకు వెనకబడిపోయింది? అదే ఆయుర్వేదంలో ఏమంటే ఇవి బేసిక్స్ నుంచి ఏంటంటే కొంచెం లేటుగా పనిచేస్తాయి అన్న ఒక రాంగ్ నానుడి. ఇంకోటి ఏంటంటే ఇవి వేడి చేస్తాయని, ఇవి లేహ్యాలు, కషాయాలు, పొడులు ఇస్తారని కొంతమందికి అయిష్టత అనమాట. దీని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడము. అది ఇప్పుడుండే ఫాస్ట్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఇమీడియట్ రిలీఫ్ కావాలి. ఓకే, టాబ్లెట్ వేసుకోవడం 20 నిమిషాలు తగ్గిపోవాలి, 10 నిమిషాలు రిలీఫ్ రావాలి. అంటే సార్ ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవడం 10 నిమిషాల్లో తగ్గిపోవడం అనేది ఆ బాడీకి అట్లాగే ఉంటుంది అంటారా? చెడిగా పనిచేస్తుంది అంటారా? ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మన ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది కెమికల్స్ కదా, అవి డిస్పర్సిబుల్ అనమాట. అది బాడీకి పోగానే అట్ ద గట్ లెవెల్ నుంచి ఇమీడియట్గా డిస్పర్స్ అయిపోయి ఇమీడియట్ అబ్జార్ప్షన్ అయ్యి ఫాస్ట్ రిలీఫ్ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనిషికి ఏమి ఇబ్బంది ఉండదా? అంటే మన ఇబ్బంది తర్వాత సంగతి, రిలీఫ్ వస్తుంది కదా, అందుకని పీపుల్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు అన్నమాట. ఇది ఆయుర్వేదం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. ఇది రాకముందు నుంచి కూడా ఆయుర్వేదం అనేది పూర్వకాలంలో అయ్యే తయారు చేస్తున్నారు. అప్పుడు ఏ మెడిసిన్స్ దేనికి వాడేవాళ్ళు ఎక్కువగా? అంటే వాళ్ళు ఎట్లా తయారు చేసి ఇచ్చేవాళ్ళు? అంటే జనరల్గా ఏంటంటే ఆయుర్వేదిక్ బ్యూటీ ఏంటంటే వాళ్ళు పేషెంట్స్ని కూడా ఏంటంటే బేసిక్ ట్రీట్మెంట్ ఏంటంటే పేషెంట్స్నే కాకుండా రెండు చెప్తారన్నమాట. బేసిక్ ఆయుర్వేద కాన్సెప్ట్ ఏంటంటే రోగస్తు దోష వైషమ్యం, దోష సామ్యం, అరోగత అంటారు. అంటే మాకు బేసిక్ ఆయుర్వేదం అంటేనే వేదం. అది వేదం అంటేనే సాంస్క్రిట్ శ్లోకాలలో ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న 1-2 లైన్లలో కూడా నిగూఢమైన అర్థాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటారు అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను దీన్ని. సో హూ ఈజ్ హెల్తీ పర్సన్ కూడా డెఫినేషన్ ఇస్తున్నారు. ఇది మన WHO ఇచ్చిన హెల్తీ పర్సన్కి ఈక్వల్గా ఉంటుంది. సో కొన్ని వేల సంవత్సరాలకి ఇచ్చిన హెల్త్ డెఫినేషన్కి రీసెంట్గా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన హెల్త్ డెఫినేషన్ కూడా సరిపోతుంది అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సమదోష సమాగ్నిత్య సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మలహ స్వస్థ ఇత్యాభిధీయతే అన్నారు. ఆరోగ్యవంతుడు, స్వస్థుడు అంటే ఎవరన్నారంటే సమదోషం సమాగ్ని. అగ్ని అంటే ఏంటి? డైజెస్టివ్ పవర్. నాకు తినిందబ్బా ఇదేంది నేను అరగలేదంటాడు. సరే ఏంటది? బికాజ్ ఆఫ్ తక్కువ డైజెషన్ పవర్. దాని ఆయుర్వేదంలో అంటే అగ్ని, జాటర్ అగ్ని అంటారు. అది ఇప్పుడు దాన్ని గ్యాస్ ట్రబుల్ అంటారు. దాని గ్యాస్ ట్రబుల్ అంటారు. అరగలేదంటే కడుపు పరిచింది, గ్యాస్ ట్రబుల్ అంటాం. సో ఇక్కడ అగ్ని ఇంపేర్ అవుతుంది. అగ్ని ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది? దాని మీద ఎక్కువ లోడ్ వేయడం.
ఇప్పుడు మంట కూడా మండుతూ ఉంటుంది, ఒక యజ్ఞం చేస్తున్నారు, ఒక స్పూన్ నెయ్యి ఒక అర స్పూన్ నెయ్యి వేస్తే మండుతుంది, ఒక డబ్బాతో వేస్తే ఆరిపోతుంది ఎంత ఏదైనా సరే. సో ఇక్కడ నథింగ్ బట్ మనం తీసుకున్న ఆహార ద్రవ్యాలు ఎక్కువ ఆయిల్ ఫుడ్, ఎక్కువ మసాలాలు, ఇవి వేయడం అనమాట. ధాతువులు అంటే మన బాడీలో ఎన్నో ధాతువులు ఉంటాయి. రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్ర. సో అది కూడా శుక్రం యొక్క ప్రస్తావన కూడా చేస్తున్నారు ఆయుర్వేదంలో. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన పదాలన్నీ ఇవి అచ్చ తెలుగులో ఆయుర్వేదంలో వాడేటివి సాంస్క్రిట్ పదాలు. సాంస్క్రిట్ బ్యూటీ ఏంటంటే సాంస్క్రిట్కి తెలుగుకి చాలా కోరిలేషన్ ఉంటుంది. చాలా వరకు పదాలు మన తెలుగులో వాడుతున్నాం. అట్లాగా ఇవి వాడినందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఖచ్చితంగా ఉండవమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇక్కడ మనం ఏం వాడుతున్నాము, ఒక చెట్టు తీసుకుంటున్నాం, చెట్లు ఏం వాడుతున్నాము, ఆకులు, పువ్వులు, వేర్లు, అంటే రకరకాలు మనం డిసీజ్ని బట్టి పలానా పార్ట్ తీసుకొని వాడాలి. వీటిని పంచాంగాలు అంటాం. ఒక మొక్కకుండే అన్ని వేర్లు, కాయలు, పండ్లు, పూలు ఇట్లా అన్నీ కలిపి వాడితే పంచాంగాలు అంటారు. లేదు ఒక్కొక్క క్వాలిటీని బట్టి ఒక చెట్టు నుంచి వేరే తీసుకోవాలి, ఒక చెట్టు నుంచి ఆకులు తీసుకోవాలి అని కూడా శాస్త్రంలో చెప్పుంటారు. ఓకే, డిసీజ్ని బట్టి. సో ఇట్లా మనం తీసుకున్న ఆహార పదార్థాలు నేచురల్, అవి వాడడం సైడ్ ఎఫెక్ట్ వచ్చే సమస్య లేదు. అంటే వీటి వల్ల పథ్యం ఉండడం కానీ, పథ్యాలు పాటించడం కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయా? బేసిక్గా అదే, పథ్యం అనగానే భయపడుతున్నారు. పథ్యం అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్ అనుకుంటాము, షుగర్ పేషెంట్కి స్వీట్ పథ్యం, అది ఎక్కడ పోయినా ఏ డాక్టర్ పోయినా చెప్తాడు అది. సో అది పథ్యం కింద రాదు. అంటే ఇప్పుడు గబక్కన పాతకాలంలో ఏంటంటే ఏదన్నా కుక్క గరిచినా, పాము గరిచినా ఏదో ఆకు తీసి పిండేసి అది ఏదో చేస్తాను. అవునవును. ఇప్పుడు ఏంటంటే ఒక ఇంజక్షన్లు వేసి పథ్యం ఉండమంటున్నారు. ఇప్పుడు ఆకు ఆయుర్వేదంలో పథ్యం ఎందుకు ఉండదు, దీంట్లో ఎందుకు పథ్యం ఉంటుంది? అంటే పేషెంట్ కండిషన్ బట్టి కూడా కొన్ని పథ్యాలు ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మీకు మనం జనరల్ యూట్యూబ్లో అట్లా చూస్తూ ఉంటాం, రోజుకి 4 లీటర్లు నీళ్ళు తాగండి, 6 లీటర్లు నీళ్ళు తాగండి అని చెప్తాను అంటాను. ఇది కామన్ చెప్పేస్తూ ఉంటారు. కానీ ఇదే వాటర్ గాన ఒక కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్, ఒక హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్గా చూస్తున్నాడు అనుకోండి, చచ్చూరుకుంటాడు. అట్లా మన కండిషన్ బట్టి, పేషెంట్ని బట్టి పథ్యం చెప్తాం అనమాట మనం, ఇంకేం లేదు. ఓకే, పథ్యం అంటే నథింగ్ బట్ డైట్, ఆహారము, విహారం అంటాం. అంటే మామూలుగా అయితే ఒక మానవుడు ఉదయం టిఫిన్ ఎంత తీసుకోవాలి, మధ్యాహ్నం భోజనం ఎంత తీసుకోవాలి, మధ్యలో ఇంకేదన్నా తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే ఉంటే మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటాడు, ఎట్లా తెలుస్తుంది? అదే దానికి కూడా ఆయుర్వేదం చెప్పారు, అరకడుపు తినమంటారు. పెద్దలు కూడా చెప్తా ఉంటారు, జనరల్గా మన పెద్దలు చెప్పేవాళ్ళు అరకడుపు తింటున్నారా అంటారు. ఎందుకంటే ఫుల్గా 100% ఉంటే 100% తినకూడదు, కొంత భాగాన్ని వాయు సంచారానికి వదిలిపెట్టాలి. అప్పుడు అది ఫ్రీగా డైజెస్ట్ అవుతుంది అన్నమాట. ఈ ఆహారం కానీ, నిద్ర కానీ, వ్యాయామం కానీ, ఈ 3 కూడా ఇండివిజువల్, వాళ్ళ కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను 1 అవర్ వాకింగ్ చేస్తానంటాడు, ఒక ఆయన 2 అవర్స్ చేస్తానంటాడు. ఇట్లా ఇవన్నీ కూడా వ్యాయామం కూడా ఆయుర్వేదం ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఎక్కువ లలాటం మీద ఎక్కువ స్వేదం పట్టి కారుతుందో అప్పుడు మీకు వ్యాయామంలో ఒక లెవెల్కి రీచ్ అయినట్టు అని చెప్పారు. ఓహో, అంటే చెమట ఆడ ఎక్కువ పడితే దుద్దుని మీద చెమట పట్టి కారాలి ఫేస్ మీదకి, ఇక మీరు ఆపేయవచ్చు అని కూడా ఒక ఇండికేషన్ అనమాట అది. అట్లా ఇండివిజువల్ కెపాసిటీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఒకరు కేజీ బియ్యం కూడా తింటారు, ఒకరు కొంత తింటేనే చాలంటారు. ఇట్లా లేట్గా ఫుడ్ తీసుకోవడం, మధ్యాహ్నం 2-3 తీసుకోవడము, రాత్రి 10-11 తర్వాత మిడ్ నైట్ బిర్యానీలు తినడము, ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేటివి పర్టికులర్ టైంలో రిలీజ్ అవుతాయి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపల గ్యాస్ట్రిక్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. అదే మన రాత్రి 8 నుంచి 9 లోపు రిలీజ్ అవుతుంది. సో మనం బిజీగా ఉన్నామని కాబట్టి అది వెయిట్ చేయదు, తన డ్యూటీ అంత చేసి వెళ్ళిపోతుంది. సో ఈ టైంలో మనం భోజనం చేస్తే ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. ఎప్పుడైతే డిలే అయిందంటే అక్కడ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏమి ఉండవు, మనం ఫుడ్ ఏమి తీసుకుంటాం, ఎలా డైజెస్ట్ కావాలి? సో అదే నథింగ్ బట్ అన్డైజెస్టివ్ ఫుడ్ పార్టికల్సే గ్యాస్ ట్రబుల్. సార్ ఇప్పుడు ఈ ఆయుర్వేదం వల్ల దేనికి బాడీలో ఎంతవరకు ఉపయోగాలు ఉంటాయి? అంటే కాళ్ళు నొప్పులు వాటికి కానీ, హెయిర్ ఫాలింగ్ వాటికి కానీ, వాటి వల్ల ఎంత ఉపయోగాలు ఉంటాయి ఏందనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంచుమించు ప్రతి డిసీజ్కి కూడా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, లేదంటే కొంచెం ఓపికగా వాడాలంతే.
ఓపిక అంటే ఎన్ని అంటే ఒక డిసిజన్ బట్టి, ఉదాహరణకి మోకాలు నొప్పులు అనుకుంటాం. మోకాలు నొప్పుల్లో చాలా రకాలు ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, దాన్ని సంధివాతం అంటాం ఆయుర్వేదంలో. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, ఆయుర్వేదంలో ఆమవాతం అంటాం. గౌటి ఆర్థరైటిస్ ఉంది, ఆయుర్వేదంలో వాతరక్తం అంటాం. మోకాలు నొప్పులు అనగానే అన్ని మోకాలు నొప్పులు ఒక నొప్పులు కాదు, ఎందువలన వస్తున్నాయి. ఇప్పుడు బిజీ లైఫ్, కొంత ప్రాపర్ డైట్ తీసుకోకపోవడము, ప్రాపర్ రెస్ట్ లేకపోవడము, ఇవన్నీ ఎర్లీగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ మెడిసిన్స్ వాటికి ఎక్కువగా ప్రయోగం ఖచ్చితంగా ఆయుర్వేద మందులతో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మీ అనుభవంలో మీ దగ్గరకు వస్తున్న పేషెంట్లకు కానీ, మీ ఇతరత్రలు కాలు నొప్పులు కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, బీపీకి కానీ, షుగర్ కానీ, వీటన్నిటి కూడా మీరు ఎలా ఇస్తున్నారు, ఎంత నియమాలు పాటించమంటున్నారు వాళ్ళని? అదే ఉదాహరణకి మోకాలు నొప్పులు అనుకోండి, కింద కూర్చోకూడదు కంప్లీట్గా. కొంతమంది అడుగుతారు కూడా, సరే మా ఏజ్ 50 మీరు ఇప్పుడే కూర్చోవద్దంటే భవిష్యత్తులో ఎట్లా అంటారు. సో అలా అని కాదు, కింద కూర్చోవడం వల్ల ఎక్కువ మనం స్ట్రెయిన్ అవుతాం అనమాట. లేచేటప్పుడు ఏదో సపోర్ట్ తీసుకుని లేచేటప్పుడు మోకాళ్ళ మీద ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. ఇవి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అనమాట, మొత్తం వెయిట్ వీటి మీద పడుతుంది. సో ఒబేసిటీ మెయిన్ రీజన్. ఒబేసిటీ ఉండే వాళ్ళు ఎర్లీగా ప్రోన్ అవుతారు, వాళ్ళకి ఎర్లీగా మోకాలు నొప్పులు వస్తాయి, మోకాలు అరిగిపోతూ ఉంటాయి ఒబేసిటీ వల్ల. సో ప్రాపర్గా వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అదే చెప్పాను కదా, ఇంత చెప్పినట్టుగా రకరకాల మోకాళ్ళ నొప్పులకి వాటి ఇన్వెస్టిగేట్ చేసుకొని ఏ రకం ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సపరేట్గా ఉంటుంది. కొన్నిట్లో మోకాళ్ళకి మనం ఆయిల్స్ అవి పట్టించి కాపడం పెడతాం. ఆమవాతం, ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో దాంట్లో మంచి రిలీఫ్ వస్తుంది. కొన్నిటికి వాల్కాస్వేదం అంటాం, ఆయిల్ రాసి ఇసుకని ఒక మూట కట్టి దాన్ని కొంచెం వేడి చేసి మనం కాపడం పెడతాం అనమాట. దాంట్లో కూడా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడున్న వాటిలో ఒక పక్క ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు ప్రతి ఒక్కరు, హోమియోపతి వాడుతున్నారు, అలోపతి వాడుతున్నారు, ఆయుర్వేదం. ప్రతి ఒక్కరు ఇది తగ్గలేదని చెప్పి అక్కడికి, అక్కడ తగ్గలేదని ఇక్కడికి, ఇక్కడ తగ్గలేదని అక్కడికి కొంచెం ఫాస్ట్గా ఇదవుతున్నారు. కానీ మీరిచ్చే సూచనలు ఏ మెడిసిన్ ఎక్కువగా స్థిమితంగా తీసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా మా బీయింగ్ ఆయుర్వేదిక్ మ్యాను మన మెడిసిన్స్ ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. కొంచెం ఓపిక్గా కొంచెం లాంగ్ టర్మ్లో తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బయట అమ్ముతున్న మెడిసిన్స్కి, మీరు అమ్ముతున్న మెడిసిన్స్కి ఎందుకు మీరే అమ్మాల్సి? బయట వాళ్ళకు కూడా ఇట్లాగే ప్రిఫర్ చేయొచ్చు కదా మీరు. అంటే మన ఊళ్ళో ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్ లేవు. నేను రాయించాను అనుకోండి, ఎక్కడ తెచ్చుకుంటాను మెడిసిన్స్? ఇబ్బంది కదా. అందుకని ఎక్కువ మంది కూడా అవగాహన ఉండదు. ఇప్పుడు క్రోసినా కాల్పాలంటే అందరూ చెప్తారు. అందులో మా పేర్లని కూడా సాంస్క్రిట్లో ఉంటాయి. హింగ్వాష్టక చూర్ణము, మహామంజిష్టాదిక్ వాద, వాత గజాంకుశరస. వీటికి బేసిక్ నాలెడ్జ్ లేకపోతే ఆ షాప్ పెట్టే వాళ్ళు కూడా అర్థం కాదు. ఓహో. ఇప్పుడు వాత గజాంకుశరస ఒక టాబ్లెట్ పేరు, అది టాబ్లెట్ పేరు. ఇంకా ఏదో ఉన్నట్టుంది, అది ఏదో ఉన్నట్టుంది సాంస్క్రిట్లో. చాలా సింపుల్. అదే ఆయుర్వేదిక్లో ఉండే బ్యూటీ అదే. వాతము అనే ఏనుగుకి అంకుశం ఏంది? అంకుశం చూస్తేనే ఆ ఏనుగు మాట ఉంటుంది. ఇక్కడ వాతం అనేది ఏనుగు, దానికి అంకుశలాగా పనిచేస్తుంది మెడిసిన్ అని ఇండస్ట్రీ చెప్తున్నారు. ఓహో, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇన్ని అర్థాలు ఉన్నాయి ఒక మెడిసిన్లో. అట్లా ఇంకేమేమి ఉన్నాయి సార్? మహామంజిష్టాదిపాదని ఇట్లాగా ఇవన్నీ కూడా సాంస్క్రిట్ రిలేటెడ్. దాంట్లో ఉంటే ఇంగ్రీడియంట్స్ పెట్టి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. హింగ్వాష్టక చూర్ణం. హింగు అంటే ఇంగువ. ఒకప్పుడు మనకు రసంలో కంపల్సరీ ఇంగు వేసేవాళ్ళు. అవును. అప్పుడు గ్యాస్ ట్రబుల్ లేదు. ఇప్పుడు ఇంగు ఎత్తేసారు ఆల్మోస్ట్ వాళ్ళు. అసలు రసం పెట్టుకుంటున్నారు కూడా తెలియట్లేదు. అదే రసం పొళ్ళు వచ్చేసాయి ఇప్పుడు. హింగువ అష్టక చూర్ణం, దాంట్లో ఇంగు ఉంది ప్లస్ అష్ట చూర్ణాలు. ఇంగువ కాకుండా ఇంకా 8 చూర్ణాలు ఉన్నాయి. అష్ట అంటే 8, జీర్ణానికి ఉపయోగపడేవి. అట్లా ప్రతి పేరులో కూడా దాని ఇంగ్రీడియంట్స్లోనూ దాని ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లోనూ ఏదో ఒక అర్థం ఉంటుంది దాంట్లో. బాడీలో ఉండే ప్రతి ఒక్క పార్ట్కి సంబంధించింది, తలనొప్పికి కానీ, కంటికి సంబంధించింది కానీ, ఈ క్యాన్సర్కి ఎక్కువగా వచ్చి బ్రెయిన్ ట్యూమర్లు ఎక్కువ వస్తున్నాయి. అలాంటి వాటికి కూడా దీంట్లో ఆయుర్వేదంలో మందు ఉంది. అదే కొంత లెవెల్కే. నేను ఈ మధ్య గమనించేదంటే చాలామంది పేషెంట్స్ షుగరు, బీపీ, థైరాయిడ్ వీటికి మాకు శాశ్వత పరిష్కారం కావాలి, మేము సంవత్సరం కాదు 2 సంవత్సరాలు వాడతాము, మాకు షుగర్ లేకుండా చేయండి, బీపీ లేకుండా చేయండి అంటున్నారు. అవి జరగవు. ఎందుకంటే ఎప్పటికీ జరగదు అది.
ఇవన్నీ మెయింటెనెన్స్ డిసీజెస్ ఇవి. ఓకే. ఎప్పటికప్పుడు మనం తీసుకున్న ఆహారం బట్టి అవి ఇన్సులిన్ రిలీజ్ అవ్వడము, ఆ తీసుకున్న పదార్థాలు జీర్ణం చేయడము, ఇవన్నీ ఒక ప్రాసెస్ అనమాట. ఒక అనాటమీ, ఫిజియాలజీ ఇవన్నీ బేస్ అయి ఉంటాయి వాటికి. సో వాటికి శాస్త్ర పరిష్కారం ఉండదు. మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ డిసీజెస్. అదే మా థైరాయిడ్ కూడా ఒక హార్మోన్. మనకు చాలా యాక్టివిటీస్ ఆ థైరాయిడ్ హార్మోన్ ఆధీనంలో ఉంటాయి. సో ఇవి కూడా కంటిన్యూస్గా రిలీజ్ అవుతూనే ఉంటాయి. వాటిలో వచ్చిన అబ్నార్మాలిటీస్ని మన డోస్ పరంగా కొంచెం మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా డిసీజ్ కూడా మెయింటైన్ చేసే డిసీజెస్. ఈ ఆయుర్వేద మెడిసిన్ మీద ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకి అదేమో వీళ్ళంత వరకు కూడా మనం వాడగలిగినంత డైలీ లైఫ్లో కూడా ఆయుర్వేదం వాడచ్చు. ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ కంపల్సరీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలి. ఇంకోటి ఏంటంటే మనం ఏది గొప్పదని నా లాజిక్ కాదు. మెడిసిన్ ఏదైనా సరే అది మానవాళ మనుగడకి, ఫర్ ది రెస్పెక్ట్ ఆఫ్ పబ్లిక్, అంటే పబ్లిక్ సర్వీస్కే ఏ మెడిసిన్ ఉన్నా కానీ. సో ఆయుర్వేదం ఏంటంటే వీళ్ళంత వరకు మనం ఆయుర్వేదం వాడచ్చు మ్యాక్సిమం డే టు డే లైఫ్లో. ఉదాహరణ చిన్న చిన్న కారణాలు, జలుబు, దగ్గు, చిన్న చిన్న నొప్పులు, హెయిర్ ఆయిల్స్, షాంపూస్, సోప్స్, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, సమ్మర్లో వేడి, నాకు పాస్ వేడిగా వస్తుంది అంటారు, అటు చలవ చేసేది కొన్ని ఉంటాయి, నన్నారని, సుగంధ పాలని, ఇట్లాంటివి వీళ్ళంత వరకు మన ఆయుర్వేదిక్ ప్రతి ఏరియాలో కూడా ఉన్నాయి. అంటే ప్రతి రెస్పిరేటరీ కానీ, యూరినరీ కానీ, కొన్ని గైనిక్ సమస్యల్లో కానీ, ఇన్ఫర్టిలిటీ సమస్యలో కానీ, ఇన్ఫర్టిలిటీకి అయితే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మన కౌంట్ సరిగా లేకపోవడము, కౌంట్ పెంచడానికి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ వే తీసుకోవాలి. ఈ ఆయుర్వేదంలో ఇలాంటివి తీసుకున్నప్పుడు రక్తపోటు ఎక్కువ వస్తుందని అంటుంటారు. అదేమ్మా, ఇట్లాంటి రాంగ్ బిలీఫ్స్ అన్నీ కూడా రాంగ్ బిలీఫ్స్. ఆయుర్వేదిక్లో సైడ్ ఎఫెక్ట్స్ నేను చూడలేదు ఇప్పటిదాకా. ఓకే. నా ఈ 30 years సర్వీస్లో ఎప్పుడు డాక్టర్ గారు ఈ మందు వాడాము దీనివల్ల ఇది వచ్చింది అని నేను లేదు. అంటే ఇప్పుడుండే జనాల్లో కూడా ఏంటంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు ప్రకారం కూడా వాళ్ళకి వెంటనే తగ్గిపోవాలి, ఎట్లా చేస్తున్నారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మీరు వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? అదే వాళ్ళు 1-2 ట్రై చేస్తారు, రిలీఫ్ రానప్పుడు అప్పుడు ఆయుర్వేదిక్ ఛాన్స్ ఇస్తున్నారు. అవును ఆయుర్వేదిక్ మనం ట్రై చేద్దాము, 2 chances ఇది ఈ మెడిసిన్ వాడాం కదా అది ఎలా ఉంటుంది చూద్దామని చెప్పి మనకు ఛాన్స్ ఇస్తున్నారు. వచ్చినప్పుడు ఒకటి రిలీఫ్ రాగానే అప్పటి నుంచి మనకు కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళకి ఒక ఫెయిత్ అనమాట. నమ్మకం ఎప్పుడు కలుగుతుంది? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మన రిజల్ట్ చూపించినప్పుడు వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఈసారి ఇంకేదైనా బాగా వచ్చినప్పుడు దే ఆర్ కమింగ్ టు అస్. అప్పుడు జలుబు తగ్గింది సార్, మేము మెడిసిన్ వాడాను, మేము మర్చిపోయి ఉంటాం ఎందుకు వచ్చారో తెలియదు, ఇప్పుడు నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, ఏదైనా మెడిసిన్ వేయండి. అట్లా కొంతమందికి ఏంటంటే ఈ మొబైల్స్ చూసాడు కంటి చూపు తగ్గడం, కంప్యూటర్ కాడ కూర్చున్నప్పుడు కొంచెం వేళ్ళకి ఇది అయిపోవడం, అలాంటి వాటికి కొంచెం బలంగా ఇమ్యూనిటీ పవర్ పెంచే వాటికి ఉన్నాయి. ఇమ్యూనిటీ ఆస్పెక్ట్లో చాలా మంచి మెడిసిన్ ఉన్నాయి. తిప్పతీగ అంటాం మనం జనరల్గా, మనం ఇళ్ళలో కూడా చాలా మంది ఇళ్ళలో ఉంటుంది, అది ఇమ్యూనిటీకి ది బెస్ట్ అన్నమాట. ఇంకా అశ్వగంధం ఉంది, శిలాజిత్ ఉంది, చవనప్రాష. మన జనరల్ పరగడుపునే చవనప్రాష తీసుకున్నాం అనుకోండి, ఆ రోజు చాలా యాక్టివ్గా ఉంటుంది. చవనప్రాష తీసుకున్నా, అశ్వగంధ తీసుకున్నా. అంటే ఏముంటుంది దాంట్లో? చవనప్రాష అనే దాంట్లో ఉసిరికాయ ఉంటుంది అనమాట. జనరల్ మనం ఎప్పుడైనా విటమిన్ సి అంటారు, అది ఆల్టర్డ్, అదే విటమిన్ సి చవనప్రాషలో ఉంటుంది. అవి మీరు ఉసిరికాయని మన ప్రాసలు తయారు చేస్తాం, ఆయుర్వేద ప్రాసలు తయారు చేస్తాం, లేహ్యం లాగా చాలా టేస్టీ కూడా ఉంటుంది. అది 2 రకాలు ఉంది, షుగర్ పేషెంట్స్కి షుగర్ ఫ్రీ ఉంది, మామూలు పేషెంట్స్కి విత్ షుగర్ ఉంది. సో మారుతున్న కాలకు అనుగుణంగానే ఆయుర్వేద మందులో కూడా చాలా మార్పులు జరిగాయి. ఈ చర్మ వ్యాధులకు అలాంటి వాటికి ప్రతి ఉంది. చర్మ వ్యాధులు కూడా మంచి బ్యూటీ మెడిసిన్, సోరేసిస్ కానీ, బొల్లి రాకుండా బొల్లికి కానీ. ఇదే ఈ బొల్లి సోరేసిస్ ఏంటంటే సోరేసిస్కి బాగా ట్రీట్మెంట్ ఉంటుంది, మెయింటెనెన్స్ చేయాలి. బొల్లి ఏంటంటే ఎర్లీగా అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది, ఆఫ్టర్ 5 years 10 years అంటే కొంచెం డిలేడ్ రెస్పాన్స్. పేషెంట్స్ కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఒక 15 days 1 month, సెకండ్ మంత్ రన్ అవుతారు, థర్డ్ మంత్ చాలా మంది 100లో 80 మంది ఆగిపోతారు. ఎందుకని? అదే ఎందుకో కంటిన్యూ చేయరు, పెద్ద రెస్పాన్స్ లేదు, రిలీఫ్ రావట్లేదు. ఒక 20 members కంటిన్యూ అవుతారు, వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. అంటే మళ్ళీ మీరు వాళ్ళకి ఎందుకు ఆగిపోయారనే మళ్ళీ మీరు ఏమైనా పిలుస్తారా? అట్లాగేముండదు, అంటే మళ్ళీ అది రాంగ్ రూట్లో వెళ్తుంది. ఓకే, ఎందుకు మళ్ళీ పిలుస్తున్నారు
అన్నట్టు కూడా అది ఫస్ట్ చెప్పాను మీకు, ఏదైనా సరే పేషెంట్ ఇంట్రెస్ట్ ఆహా. దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. నమ్మకం అంటాం మనం. ఆ నమ్మకం లేనిది ఏది పనిచేయదు. కరెక్ట్. అది ఎవరికి కూడా అర్థం కాదు కూడా. నిదానంగా స్లో నిదానంగా ఏదో సామెత చెప్తారు చూడండి, పరిగెత్తి వెళ్ళి పాలు తాగే కన్నా నిదానంగా వెళ్ళి నీళ్ళు తాగడం బెస్ట్ అలాంటి. ఇంకా ఇప్పుడుండే యూత్ వాళ్ళ పిల్లల్లో కూడా వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది. అవునవును. పిల్లలకి ఈ కంటి చూపుతో పాటు వైట్ హెయిర్ కూడా ఎక్కువ ఊడిపోవడం, కానీ వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది కూడా. దానికి మీ దాంట్లో ఎటువంటివి చెప్తాను. మన ఆయుర్వేదికలు ఏంటంటే శరీరంగా ఒక బిల్డింగ్ లాగా తీసుకుంటే దానికి 3 పిల్లర్స్ మెయిన్ అంటారు. నిద్ర, ఆహారము, బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అంటే సన్యాసం ఉండని కాదు, రూల్డ్గా సొఫిస్టికేటెడ్గా ఉండమని చెప్పి అంతే అర్థము. నిద్ర, ఆహారం చూడండి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 చెడిపోయాయి. ఆహారం సరిగా లేదు, సరిగా టైం తీసుకోవట్లేదు, టైంకి ఏదో తినేస్తున్నాము, ప్లానింగ్ లేదు. నిద్ర అయితే కంప్లీట్ డిస్టర్బ్ అయ్యింది. యూత్కి అయితే అస్సలు నిద్ర ఉండట్లేదు. ఎక్కువసేపు సెల్ ఫోన్తో సరిపోతుంది. 12-1 గంటకి చాలామంది పేషెంట్ కూడా చెప్తూ ఉంటారు, ఎవరైనా బాబుకి హెడేక్ అని తీసుకొచ్చారు అనుకోండి, సార్ 2 గంటలకి సెల్ చూస్తూ ఉంటాడు సార్ అంటారు. అది ఎవరు తప్పు అంటారు? పేరెంట్స్ తప్పు అంటారా? ఇది అంటారు. అది పెద్ద ప్రాబ్లం. అది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే, నిద్ర, ఆహారం కానీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే 90% డిసీజ్ రావు. ఈ వైట్ హెయిర్ అనేది కూడా రావు. ఈ వైట్ హెయిర్ అసలు ఏం లోపం, బాడీలో ఏం లోపం వల్ల వస్తుంది సార్? చాలా విటమిన్స్, బి కాంప్లెక్స్ అని ఇట్లా ఇంగ్లీష్ మందుల పరంగా తీసుకుంటే విటమిన్ ఏ కానీ, విటమిన్ డి కానీ, విటమిన్ సి కానీ ఇవన్నీ ఉంటాయి. ఆయుర్వేదికం ఎత్తుకుంటే మనకు బేసిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇంత చెప్పా కదా సప్త ధాతువులు అని. సప్త ధాతువుల్లో ఎక్కడ తేడా వచ్చినా కానీ వైట్ హెయిర్ వస్తుంది. రసము, రక్తము, మాంసము, అస్థి అంటే నథింగ్ బట్ కాల్షియం, మజ్జ, వీటన్నిటిలో. సో ఈ పెంపొందించుకోవడం కోసం మనం ప్రాపర్ డైట్ తీసుకుంటే వైట్ హెయిర్ పోతుంది. సరే, ఇప్పుడు మెడికల్ షాపుల్లోని మెడిసిన్స్లోని ఒక జనరిక్ అని, ఒక మామూలు మెడిసిన్స్ అని, ఒక లోకల్ మెడిసిన్ అని, ఈ ఆయుర్వేద మెడిసిన్ అని ఇన్ని వస్తున్నాయి. అసలు వీటికన్నిటికీ ఏంటి తేడా, ఏంటి మరి ఏమైనా చెప్పగలరు? అవన్నీ కూడా ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్స్, జనరిక్ కానీ అవన్నీ కూడా. అంటే ఇప్పుడు వాళ్ళు 10% ఇస్తాం, 20% ఇస్తామని జనరిక్లు అని చెప్పి అంటారు. అట్లాగే మీరు కూడా ఆయుర్వేదంలో అట్లాగే ఏమైనా ఉంటుంది? అట్లాగేముండదు అమ్మా, ఆయుర్వేదిక్లో అట్లాగేముండదు. మంచి చాలా కంపెనీ సెలెక్ట్ చేసుకొని ఇవ్వడమే. రిజల్టే మనకు ఏదైనా రిజల్ట్ ఓరియంటెడ్. పలానా కంపెనీ ఇచ్చాము, రిజల్ట్ ఎలా ఉంది, బాగుంటే మనం ఆ కంపెనీకే స్టాండ్ అవుతాం. ఇప్పుడు వీళ్ళు అన్నీ ఎక్కడి నుంచి మీకు సప్లై అవుతుంది సార్? మేము చాలా దగ్గర ఉన్నామా, కేరళ నుంచి మోస్ట్లీ చాలా కంపెనీస్ కూడా కేరళలో ఉన్నాయి, నార్త్ ఇండియాలో ఉన్నాయి, బైద్యనాథ్, డాబర్ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. మీకు కేరళ నుంచి వస్తాయి ఎక్కువగా? ఎక్కువగా కేరళలో అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే ఇలాంటి వాటి మీద బొమ్మ కూడా ఏదో వేస్తుంటారు మీ ఆయుర్వేదిక్ వాటిలో, హిమాలయాల మహర్షులు, మహర్షి. సో ఇంప్రెషన్ అంతా ఇంకేం లేదు, ఇంప్రెసివ్గా ఉండడానికి అంతా ఇంకేం లేదు. అంటే వాటిని చూసేమన్నా ఇది దాన్ని చూసుకోవాలి. మార్కెటింగ్ ట్రెండ్స్ అంతే. చూడంగానే ప్యాకింగే కదా ఈ రోజుల్లో. లోపల కూడా పోయేటప్పుడు ఫస్ట్ ప్యాకింగ్, తర్వాత లోపల. అక్కడి నుంచి వచ్చే మీకు ఆయుర్వేదం తేనె కూడా అలాంటివి కూడా ఒరిజినల్ ఉన్నాయి. డాబర్ కంపెనీ నుంచి కూడా తేనె ఉంది. చాలా ఆయుర్వేదిక్ కంపెనీలు తేనె రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ మధ్య డాబర్ కంపెనీలో తేనె ఒక్కసారి వాడిన తర్వాత కొన్ని రోజులకి 15-20 రోజులు పక్కన పెట్టేస్తుంది. అది దాంట్లో ఏదో తెల్లగా స్మెల్ రావడం కానీ, తెల్లగా చక్కెర టైప్లో అవడం కానీ, చెడిపోవడం కానీ, ఏదైనా అల్టరేషన్ ఏమైనా అవుతుందేమో. కానీ మంచి కంపెనీలు తేనె అయితే మంచిదే. తేనె కాంట్రా ఇండికేటెడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. తేనె కాంట్రా ఇండికేటెడ్, తీసుకోకూడదు అసలు లేదు. షుగర్ పేషెంట్స్ తేనె తీసుకోకూడదు. చాలామంది రాంగ్ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది. నాతో పేషెంట్ చెప్తూ ఉంటారు, సార్ నేను రోజు పొద్దున్న తేనె నిమ్మకాయ నీళ్ళు వేసుకుని తాగుతూ ఉంటాను సార్ అంటాడు. అది బాడీలో ఏదో కొలెస్ట్రాల్ కొంచెం అదే అట్లా ఇంకా దేనికో తాగుతారు. ఇక్కడ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఓహో, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంది, దానివల్ల కూడా ఖచ్చితంగా. హనీ కూడా షుగరే. అందరికి కూడా కామన్గా తెలియజేయకూడదు ఏంటంటే యూట్యూబ్లు చూసి వైద్యాలు చేసుకోవద్దు, తెచ్చుకోవద్దు. ఓకే. ఎందుకంటే యూట్యూబ్లో ఏంటంటే యూట్యూబ్లో ఈ ఆయుర్వేదం గురించి చాలా చెప్తుంటారా? చాలా ఉన్నాయి యూట్యూబ్లో. ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని పెట్టేస్తూ ఉంటారు. సో అది సైన్స్ కాదు.
కాబట్టి అవి చూసి మోసపోవద్దు. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు అని అంటారు. యూట్యూబ్లో ఇట్లా అవుతున్నారు, కొంతమంది చాలా మంది ప్రయోగాలు కూడా చేస్తున్నారు, కరెక్ట్, ఇబ్బంది కూడా పడుతున్నారు, వచ్చి మాది కూడా చెప్తూ అంటారు. ఓకే. కొంతమంది ఏంటంటే ఈ మధ్య ఒక ఆయన వచ్చారు, వెయిట్ లాస్ కని ఏదో యూట్యూబ్లో చూసారట, అశ్వగంధ లేహం వాడమన్నారట. నా దగ్గరకు వచ్చి, సార్ నాకు అశ్వగంధ లేహం ఇవ్వండి అన్నారు. ఇచ్చాను. సార్ దేని పని చేస్తారు సార్ అన్నాడు. స్ట్రెంత్గా వాడికి పని చేస్తారు సార్. కాదు సార్, వెయిట్ లాస్కి మీకు వెయిట్ గెయిన్ అవుతుందండి, వెయిట్ లాస్కి కాదు ఇది, ఇంకా వెయిట్ పెరుగుతారు మీరు, కావాలంటే తీసుకోండి. ఆ మెడిసిన్ వాడితే వెయిట్ పెరుగుతారు ఇంకా. కానీ యూట్యూబ్లో చూస్తే వెయిట్ లాస్ కానీ కొనుక్కోబోతున్నాడు. ఓకే. అట్లా ఇది అంతేగాని వాటిలో వచ్చేటివి కూడా కొంచెం అది కరెక్ట్ కాదు. మోస్ట్లీ 90% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే, దేనికైనా సరే, యూ గో త్రూ క్వాలిఫైడ్ పీపుల్, క్వాలిఫైడ్ పర్సన్స్. ఏ ట్రీట్మెంట్కైనా సరే క్వాలిఫైడ్ పీపుల్ ద్వారా పోండి. ఓకే అండి, మంచి సలహాలు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్.